4వ రోజు 4వ పాసురం విందామా? ஆழி மழை கண்ணா ஒன்னு நீ கை கரவேல் ஆழியில் புக்கு முகந்து கொடு ஆர்த்தேரி ஊழி முதல்வன் உருவம் போல் மெய் கருத்து பாழியம் தோளுடை பற்பனாவன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்னதிரந்து தாழாதே சார்ங்க முதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் మార్గశి నీరాడ మగిషిందు ఏలోరెంబావాయ్. పరమాత్మను పొందాలి అంటే దేవతలందరూ కూడా సహకరిస్తారు అనడానికి ఇదే గొప్ప ఉదాహరణ 4వ పాసురం. మన గోదమ్మ స్నానము, పర్జన్యుడు, వర్షము అనగానే దేవతలందరిలోనూ వర్షాన్ని కురిపించే దేవత పర్జన్యుడు గోదమ్మ ముందుకు ప్రత్యక్షమైనాడు. అమ్మ గోదా, నేనేం చెయ్యాలి, ఎలా వర్షాన్ని కురవాలి అనగానే ఇదిగో ముందుగా మేఘాకృతం అయిపోవాలి. ఆకాశం అంతా నల్లని మేఘం. ఈ నల్లటి మేఘం చూడంగానే కృష్ణుడు గుర్తుకు రావాలి. వర్షం బాగా పడాలి. ఆ వర్షాన్ని చూడగానే రామచంద్రుడి చేతిలో ఉండే ధనస్సు గుర్తుకు రావాలి. వర్షం అలా కురిసేసి వెళ్ళిపోవడం కాదు. వర్షం పడేటప్పుడు గర్జన, ఉరుములు ఉరమాలి, బాగా మెరుపులు మెరవాలి. అది ఎలా అనిపిస్తోంది గోదమ్మకి? ఉరుములు, మెరుపులు. మెరుపులు అంటే చక్రతాళ్వాన్ గుర్తుకు రావాలట. ఉరుములు అంటే శంఖతాళ్వాన్ గుర్తుకు రావాలట. అలా ఏది చూసినా పరమాత్మ గుర్తుకు రావాలి. ఒక పక్షిని చూసామా, గరుడ భగవాన్ వాహనంగా కలిగిన శ్రీమన్నారాయణుడు గుర్తుకు రావాలి. ఒక పాముని చూసామా, ఆదిశేషుణ్ణి సయ్యగా సైనించి ఉన్న పరమాత్మ గుర్తుకు రావాలి. ఒక చెట్టుని చూసామా, ఓ కదంబ వృక్షం మీద నుంచి దూకే కదా కాళింగ మర్దన చేశాడు కృష్ణయ్య అని ఆ వైభవం గుర్తుకు రావాలి. అలా గుర్తొస్తాయి కదూ. జై శ్రీమన్నారాయణ.